ఇలాంటి వాటిని దురాక్రమణ చేసి గతంలో ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడింది. వారి ఆక్రమించడం కాకుండా ఈరోజు నా మీదగానే అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. కొంతమంది గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఈమెకి ఎక్కిస్తే ముందుకు వచ్చడం జరిగింది. నేను ఏదో తెలుగుదేశంకి ఈరోజు రాత్రి వచ్చినట్టు అధికారంలోకి ఉన్నప్పుడే అధికారానికి వ్యతిరేకించి బయటకు వచ్చి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రివర్యులకు వెన్నుంటూ ఉండి మా వంతు సహాయ సహకారంగానే అందించాం. మీరు ఎండపల్లె గ్రామంలో ఏ ఊరిని అడిగినా చెప్తారు, మేము ఏడన్నా ఆక్రమించేసింది వందలాది ఎకరాలు ఆక్రమించుకున్నారు, లేకపోతే దౌర్జన్యం చేశారంటే ఈరోజు ఎకరాలు ఆక్రమిస్తే గమ్మునుండే పరిస్థితి లేదు. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా కానీ దానిలో మీరు అవాస్తవాలుగా క్రియేట్ చేస్తున్నారు. అదేవిధంగా 8/1/2019లో వాటిని మా మిస్సెస్ కొనడం జరిగింది, మా భార్య పాపిరెడ్డి లక్ష్మి కొనడం జరిగింది. దాంట్లో కొంతమంది అవాస్తవాలను క్రియేట్ చేసి మీ మీద ఆక్రమించినామంటే డాక్యుమెంట్ అన్నీ ఉన్నాయి, ఆన్లైన్లో ఉంది.